నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదనపు రద్దీ క్లియర్ చేయడానికి గాను ఈ హిస్సార్ నుంచి తిరుపతి వరకు 2 వారాంతపు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం, సికింద్రాబాదు, విశాఖపట్నం వందే మాతర రైలును అదనపు బోగీలు కూడా ఇస్తుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా అందిస్తాను. తిరుపతికి పెరుగుతున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే 2 ప్రత్యేక రైళ్లను తిరుపతికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకటి హిస్సార్ నుంచి బయలుదేరేటువంటి హిస్సార్ తిరుపతి వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఇది ట్రైన్ నెంబర్ 04717. ఈ రైలు డిసెంబర్ 7 నుంచి 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శనివారం హిస్సార్లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఆదివారం ఉదయం తిరుపతి అయితే చేరుకుంటుంది. ఇక తిరుపతిలో బయలుదేరే తిరుపతి హిస్సార్ వీక్లీ స్పెషల్ ట్రైన్ నెంబర్ 04718. ఈ రైలు వచ్చేసి డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 16 వరకు నడుస్తుంది. ఈ రైలు ప్రతి సోమవారం తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు మంగళవారం హిస్సార్ అయితే చేరుకుంటుంది. ఈ 2 రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్, కాజనగర్ తదితర స్టేషన్లలో అయితే ఆల్టింగ్ ఉంది. అక్కడ మాత్రం ఆగుతుంది. ఇక అదనపు కోచ్ల విషయం తీసుకుంటే సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే 20707 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా అదనపు కోచ్లు జత చేయనున్నారు. ఈ రైళ్లు ప్రస్తుతం 8 కోచ్లతో నడుస్తున్నాయి. మరో 8 బోగీలు జత చేయనున్నారు. ఇక నుంచి 16 కోచ్లతో ఈ వందే భారత్ రైలు అయితే సేవలు అందిస్తుంది. ఇక మొత్తం ఈ సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడిచేటువంటి మరో వందే భారత్ రైలు ట్రైన్ నెంబర్ 20833 ప్రస్తుతం 16 బోగీలతో సేవలు అందిస్తుంది. దీనికి మరో జత యాడ్ చేయనున్నారు. దీంతో ఇది ఇక 20 కోచ్లతో సేవలు అందిస్తుంది. ఇక ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వాల్తేరు డివిజన్లో విశాఖపట్నం కిరండూల్ రైళ్లకు స్లీపర్, థర్డ్ ఏసీ, ఎకానమిక్ కోచ్లను అయితే పెంచింది. అట్లానే విశాఖపట్నం కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ కూడా పెంచింది. ఇట్లానే కిరండూల్ యొక్క విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ కూడా డిసెంబర్ 2 నుంచి జనవరి 1 వరకు ఒక స్లీపర్ క్లాస్ని అయితే పొడిగించడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క తిరుపతికి ఒక అదనపు ట్రైన్లను మరియు అదనపు బోగీలను పెంచినటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.